హలో నమస్తే మా నైట్ అయితే మనకు 12 అయిపోయింది మా ఇంటికి పోయే లోపల మన నైట్ అయితే చేపలు అయితే బాగానే పన్నాయమ్మా. ఇప్పుడు పొగలు ఎన్ని పడతాయి మనం చూద్దామమ్మా. ఈ వీడియోలో ఆడదాం చూడండి మామ. మనకైతే వస్తానే మనకైతే పిల్ల అయితే పడింది మామ. బర్ర అయితే ఎక్కువ లాదాను, నేనైతే పద్ధతి అనుకున్నా. తేదమాట చూస్తే చిన్నదే మామ. అయితే ఇక్కడైతే పడింది మామ. అదైతే పద్ధతే, ఒక 400 గ్రాముల దాకా ఉంటుంది ఈ చేప అయితే. మీరు చూడండి మామ. ఏం చేస్తాడు మా వాడు, మెల్లింగ్ పోతున్నాడు మామ. ఇక్కడైతే బర్ర ఎక్కువ వంచేసింది మా, అందుకే శబ్దం లేకుండా పోతున్నాడు మా వాడైతే. ఈ చేప ఎంత ఉందో చూద్దామమ్మ. మెల్లింగ్ లాక్కుంటున్నాడు అంటే ఒకసారి మిస్ అయిపోతాయి కదా, దానికి ఎక్కువ రాతుంటే మిస్ అయిపోతాయి ఒకసారి. మా ఇదైతే 3 కేజీ చేప మామ. ఇదైతే మా వాడు శబ్దం లేకుండా పోతాడు చూడు మా వాడైతే. శబ్దం లేకుండా తీస్తాడు చేప అయితే. మెల్లింగ్ లాక్కొస్తాడు మా వాడు మిస్ కాకన్నా. జాగ్రత్త మా. ఇదైతే 3 కేజీ పైన మామ. ఇదిగనా ఇది ఎంతో మీరే కామెంట్ చేయండి మామ. చేప అయితే నేనైతే స్టిక్ ఎత్తుకొచ్చినా మామ. మా వాడు కాదెత్తాడు, నేనైతే స్టిక్తో పడతాను. తెల్లారితో అయితే మనకి స్టిక్తో అయితే పడతాయి. నాకైతే ఒకటి పడింది మామ. మా వాడు ఆ చేప కొట్టేప్పుడు తేలేదు, నాకైతే ఒకటి పడింది మామ. పద్ధతి ఏం కాదు, చిన్నదే. ఒక 1/4 కేజీ పిల్ల మామ. మనకి ఏమన్నా స్టిక్తో అయితే మన రబ్బర్ కప్పతో తెరాల పోటే కొట్టేది, మీద అప్పుడు కొట్టవు. అది 1/4 కేజీ పిల్ల మామ. ఇది పద్ధతి మామ. మనం పండి చేపలు అయితే ఇవే. మనకైతే బాగానే పన్నామమ్మా. నైట్ అయితే 4 కేజీలు దాకా పన్నాయి. ఇప్పుడైతే 3 కేజీలు పైన ఉంటాయి మా చేపలు అయితే. అది నైట్ పన్నాయి, ఇప్పుడు పొగులు పన్నాయి. బాగానే పన్నాయమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ మామ.